నో పాలిటిక్స్ ఓన్లీ విజన్ అంటున్నారు సీఎం చంద్రబాబు. సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. ఎవరైనా కుట్రలు చేసి అడ్డుకోవాలని చూస్తే తోకలు కత్తిరిస్తానని హెచ్చరిక జారీ చేశారు. చంద్రబాబు కుప్పం తొలి రోజు టూర్లో ఇటువంటి హైలైట్స్ చాలా ఉన్నాయి. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కుప్పం చేరుకున్నారు సీఎం చంద్రబాబు. స్థానిక టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో జననాయకుడు పేరుతో జరిగిన కార్యక్రమంలో స్వర్ణ కుప్పం విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేయాలి, ఇందుకోసం ఏటా ఎలాంటి పనులు చేపట్టాలి అనే అంశంపై సమగ్రమైన ప్రణాళికలను కుప్పం ప్రజల ముందుంచారు. తర్వాత నడుమూరు గ్రామంలో ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. సోలార్ ప్రాజెక్ట్ లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. సాయంత్రం సీగలపల్లి గ్రామంలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. ఆర్గానిక్ కుప్పం కాన్సెప్ట్ మీద ప్రసంగించారు. కుప్పంలో రాజకీయం పేరుతో అరాచకాలు సాగిస్తే ఊరుకోరని తోక కత్తిరిస్తా అని హెచ్చరించారు సీఎం. 5 ఏళ్లు ఈ యొక్క కుప్పంలో కూడా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు చేశారు, మొత్తం దోపిడీ చేశారు, విధ్వంసం చేశారు. నేను ఇప్పుడు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, మన నియోజకవర్గంలో ఎవరైనా తోక తిప్పితే తోక కట్ చేస్తా, ఎవరిని కూడా వదిలిపెట్టను. మీకు చేతనైతే సహకరించండి, లేకుంటే ఇంట్లో పడుకోండి. కానీ మేము యజ్ఞమారిగా చేస్తామంటే రాక్షసుల మాదిరిగా వచ్చి అడ్డుపడాలంటే మాత్రం తాట తీస్తాం తప్ప వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తున్నా. ఇదిలా ఉంటే కుప్పం పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తనకు పాదాభివందనం చేయబోయిన స్థానిక టీడీపీ నేతను వారించారు సీఎం చంద్రబాబు. అక్కడితో ఆగకుండా తిరిగి అతనికే చంద్రబాబు పాదాభివందనం చేశారు. మొదటి రోజు పర్యటన ముగిశాక కుప్పం R&B అతిథి గృహం చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు సీఎం. రేపు 7వ తేదీ కుప్పం తెలుగుదేశం కార్యాలయంలో నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం కంగనూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత 8వ తేదీ మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ వెళ్తారు సీఎం చంద్రబాబు.